హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో ఈ 4 ప్రధానమైన వార్తాపత్రికలు. సో ఈ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఒక 30-35 నిమిషాల పాటు వీడియో ఉంటుంది. మ్యాక్సిమం ముఖ్యమైన వార్తాంశాలన్నీ నేను వివరిస్తాను. ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు చూడండి అండ్ అందరూ లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు ఈవెన్ టీవీల్లో చూస్తున్నా సరే మీ మొబైల్స్లో మన వీడియో ఓపెన్ చేసి లైక్ చేయండి. ఇక అన్ని పత్రికల్లో కూడా బ్యానర్ వార్త ఇదే. నిన్న కూడా మనం ఫాలో అయ్యాం. చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సులో ఒకే వేదిక మీద చైనా అధ్యక్షుడు జిన్పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ అండ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కష్టకాలంలో కూడా 2 దేశాలు కలిసి ఉన్నాయి, భుజం కలిసే నడిచాయి అన్నారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి చైనాలోని తియాన్జిన్కు చేరుకున్న మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఆ కార్యక్రమం ముగిశాక విడిగా భేటీ అయ్యారు. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా విధించిన అదనపు సుంకాలు, ఉక్రెయిన్ యుద్ధం, పుతిన్తో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ వంటి పరిణామాల నేపథ్యంలో వీరి చర్చలు ఆసక్తి రేకెత్తించాయి. విశ్వాసం ఆధారంగా భారత్, రష్యా అనేక దశాబ్దాలుగా ప్రత్యేకమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నాయని, ఇవి ఇంకా అభివృద్ధి చెందడానికి తాజా భేటీ పునాది వేస్తుందని పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల బంధాలు రాజకీయాలకు పూర్తిగా అతీతమని అన్నారు. 10 నిమిషాలు నిరీక్షించి తోడ్కొని వెళ్ళి అరుదైన రీతిలో మోదీ, పుతిన్ ఒకే కారులో హోటల్ వరకు ప్రయాణిస్తూ ముచ్చటించుకున్నారు. మోదీని తోడ్కొని వెళ్లేందుకు పుతిన్ 10 నిమిషాలు నిరీక్షించారు. హోటల్కు చేరాక ఇరు దేశాల ప్రతినిధి బృందాలు వారితో కలవాల్సి ఉంది. సో అక్కడ యాక్చువల్లీ పుతిన్ ముందు వెళ్ళిపోవాల్సి ఉంది. కానీ నరేంద్ర మోదీ గారు వస్తున్నారని తెలుసుకొని కారులోనే కలవచ్చులే, హోటల్కి వెళ్ళడానికి ఒక 45 నిమిషాలు టైం ఉంది కదా, కారులోనే మాట్లాడుకోవచ్చని మోదీ గారు వచ్చే వరకు వెయిట్ చేసి కలిసే వెళ్ళారంట. సో ఒకే వేదిక మీద 3 దేశాధినేతలు కలవడం అరుదైన ఘట్టం. అందుకని ఆ ఫోటో హైలైట్ చేశారు ఈరోజు. ప్లస్ వీళ్ళిద్దరూ ఒకే కారులో వెళ్ళింది కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఈ వార్త అన్ని పత్రికల్లో కూడా బ్యానర్. ఇదిగోండి, ఉమ్మడిగా ముందుకెళ్దాం. ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత రష్యా సంబంధాలే మూలస్తంభం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన. చైనాలోని తియాన్జిన్లో రష్యా అధినేత పుతిన్తో భేటీ, ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతల చర్చలు, కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయం. అట్లా ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు, భారత వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ, పహల్గాం ఉగ్రదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన. జూన్లో ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గాం అంశం లేకపోవడంపై భారత నిరసన, సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ. తాజాగా పహల్గాం దాడిని ఖండిస్తూ ఎస్సీఓ డిక్లరేషన్. ఇది భారతదేశానికి అతిపెద్ద దౌత్య విజయం నిపుణులు. సో అట్లా 3 దేశాల అధినేతలు మాట్లాడుకున్న అంశాలు ఇక్కడ కూడా ఇచ్చారు. తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు రాజంపేట నియోజకవర్గంలో పేదలకు సేవలో అంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగంలో హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలకు సవాల్ చేశారు. మీరు సంక్షేమం ఎక్కువ ఇచ్చారా, మేము సంక్షేమం ఎక్కువ ఇచ్చామా? మీరు అభివృద్ధి ఎక్కువ చేశారా, మేము అభివృద్ధి ఎక్కువ చేశామా? అదంతా కూడా చర్చిద్దాం రండి. మీ హయాంలో ఎక్కువ విధ్వంసం జరిగిందా, మా హయాంలో ఎక్కువ విధ్వంసం జరిగిందా? మొత్తం అంతా అసెంబ్లీలోనే చర్చిద్దాం, ప్రజలందరూ చూస్తారు, లైవ్లో చర్చిద్దాం రండి అని చంద్రబాబు గారు సవాల్ చేశారు. రాజంపేట ప్రజావేదిక నుంచి వైకాపాకు సీఎం చంద్రబాబు సవాల్. అవినీతి పత్రిక ఛానల్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరిక. సీఎంగా ఏనాడు విశ్రాంతి తీసుకోలేదు చంద్రబాబు వెల్లడి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో పింఛన్ల పంపిణీ. సో పింఛన్ల పంపిణీ భాగంగా చంద్రబాబు గారు ఈ విధంగా సవాల్ చేశారు. అలాగే నిన్నటితో చంద్రబాబు గారు మొదటిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిన్న ముఖ్య నేతలు అండ్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఆ భేటీలో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విమర్శలకు భయపడితే మనం అక్కడే ఆగిపోతాము, ఎవరో విమర్శిస్తున్నారు అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాము, విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి, అలాగే కొత్తగా ఆలోచించాలి, వినూత్న పద్ధతుల్లో వెళ్ళాలి, ఎప్పుడైనా కొత్త ప్రయత్నాలు చేస్తే అవి సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది, సంస్కరణలు తీసుకొచ్చినట్టు ఉంటాం, ప్రజల కోసమే ఇన్నాళ్ళు పనిచేశాం కాబట్టి రాజకీయాల్లో ఉన్నాం. నేతలతో అనుభవాలు పంచుకున్న సీఎం చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్ళు. ఈ అంశాన్ని కూడా ఇచ్చారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. దమ్ముంటే సభకు రండి, అభివృద్ధి ఎవరిదో విధ్వంసం ఎవరిదో చర్చిద్దాం. వైసీపీకి చంద్రబాబు సవాల్, అదో ఫేక్ పార్టీ అని ధ్వజం. సూపర్ 6 పథకాల నుంచి ప్రాజెక్టుల దాకా
బాబాయ్ హత్య, దళిత డ్రైవర్ శవం, డోర్ డెలివరీ, కోడికత్తి డ్రామా, గులకరాయి ఎపిసోడ్ వరకు వీటన్నింటిపైన మాట్లాడదాం. సిద్ధమా? నాడు సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా, అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారాల. వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏదే గెలుపు. పులివెందులలో కూడా విజయం సాధిస్తాం. రాజంపేట సభలో ముఖ్యమంత్రి ఉద్ఘాటన. ములక్కాయపల్లెలో మహిళకు 15,000 దివ్యాంగ పింఛన్. ధోబీఘాట్లో రజకులతో మాటామంతి. ఇదంతా ఓకే, కానీ పులివెందుల్లో కూడా విజయం సాధిస్తామనడం, వాళ్ళు ఎలాగైతే నీలిగారో కుప్పంలో గెలుస్తామని చెప్పడం, ఇది కూడా అంతే. సో పులివెందులను వదిలేయండి. ఏదో జడ్పీటీసీ గెలిచారు కదా అని చెప్పి భుజాలు చరుచుకొని చెంకలు గుద్దుకుంటే కష్టం. పులివెందులు వదిలేయండి, గెలిచి చూపించండి, మాటలొద్దు. ఇప్పుడు వాళ్ళు కూడా కుప్పం విషయంలో ఎగిరెగిరి పడ్డారు, వావర చేశారు. అవి ప్రజలకు నచ్చల. ఎక్కడ కూడా పులివెందుల విషయంలో ఎగిరెగిరి పడకూడదు. ఓకే, గెలిస్తే గెలవచ్చు, కానీ మాటలు చెప్పకూడదు. పులివెందులు గెలిచేస్తామని అలా మాటలు చెప్పే 2019కి కూడా ఇలాగే మాటలు చెప్పారు. పులివెందులకు మేము నీళ్ళు ఇచ్చాం, పులివెందులు గెలిచేస్తామని. 2019కి ముందు చంద్రబాబు గారు పదే అన్నారు పులివెందులు గెలుస్తామని. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టారు అదే పాట. సో అది కరెక్ట్ కాదు. గెలవాలంటే గెలవచ్చు, దానికి తగ్గ వ్యూహం ఉంటే సైలెంట్గా బ్యాక్ ఎండ్లో చేసుకోండి, గెలిచి చూపించండి 2029లో. ఇదిగో మేము గెలిచాం పులివెందులు కూడా అని. విమర్శలకు భయపడితే అక్కడే ఆగిపోతాము. కొత్తగా ఆలోచిస్తేనే ఉత్తమ ఫలితాలు. చంద్రబాబు గతం స్ఫూర్తితో భవిష్యత్తుకు ప్రణాళికలు. ప్రజలకు మంచి జరుగుతుందంటే ముందుకు వెళ్ళడమే. రొటీన్కు భిన్నంగా పనిచేస్తే అద్భుత ఫలితాలు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశా కాబట్టే ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్నాం. సీఎం చంద్రబాబును 30 అభినందనలతో ముంచెత్తిన అధికారులు, ప్రజాప్రతినిధులు. 30 ఏళ్లలో ఒక్కరోజు సెలవు తీసుకోలేదు. తొలిసారి సీఎం అయినప్పుడు పింఛను 75, 2014లో 200 నుంచి 1000, ఆ తర్వాత 2000కు పెంచా. ఇప్పుడు 4000కు తీసుకెళ్ళా సీఎం. సో అట్లా చంద్రబాబు గారికి సంబంధించి నిన్న ఆ 30 ఏళ్ళు సీఎం అవడం, అలాగే ఆయన రాజంపేటలో పాల్గొన్న సభ అన్నీ కలిపి రాసుకొచ్చారు. ఇక ఆఫ్ఘనిస్తాన్లో ఘోరమైన భూకంపం అండి. 6 తీవ్రతతో భూకంపం, 6.0 తీవ్రతతో భూకంపం. 800 మందికి పైగా మృతి, 2500 మందికి పైగా క్షతగాత్రులు. ఇంకా శిథిలాల కింద చాలామంది మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం. ఊళ్ళే ధ్వంసం. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ. యుద్ధాలు, అంతర్యుద్ధాలు, క్షామం, కరువు, నీరు కూడా ఉండదు ఆఫ్ఘనిస్తాన్లో, ఆకలి. అటువంటి ప్రాంతంలో మరో ఘోర విషాదం. ఆదివారం రాత్రి రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాలరాత్రిని మిగిల్చింది. ఏకంగా 800 మందికి పైగా ప్రాణాలను బలికొంది. 2500 మందికి పైగా పౌరులను క్షతగాత్రులను చేసింది. భూకంప తాకిడికి గ్రామాలే ధ్వంసమయ్యాయంట. ఇది చాలా ఘోరం. తర్వాత ఇసుక దోపిడీ గుత్తేదారులకు 1818 కోట్ల జరిమానా. అత్యధికంగా జేపీ సంస్థకు 1261 కోట్లు. మొత్తం ఉల్లంఘనలపై 420 తాకీదులు. అన్నీ కలిపితే జరిమానాలు 1000 కోట్లు ఉండే అవకాశం. జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక విక్రయాల్లో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిన గుత్తేదారు సంస్థలకు గనుల శాఖ భారీగా జరిమానాలు విధిస్తుంది. ఇప్పటి వరకు 1818 కోట్ల మేర విధించి 83 డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గుత్తేదారు సంస్థలకు మొత్తం 500 డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ జరిమానాలన్నీ పరిగణలోకి తీసుకుంటే గుత్తేదారు సంస్థలు 1000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క జేపీ సంస్థ 2021 మే నుంచి 2023 డిసెంబర్ వరకు జేపీ సంస్థ రాష్ట్రమంతటా ఇసుక గుత్తేదారుగా వ్యవహరించింది. ఆ తర్వాత నుంచి 2024 జూన్ వరకు ప్రతిమ, జేసీకేసీ సంస్థలు రంగంలోకి దిగాయి. ఈ 3 సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో భారీగా దోపిడీ చేశాయి. సో వారికి నోటీసులు ఇచ్చారు, డిమాండ్ నోటీసులు ఇచ్చారు. 1818 కోట్ల వరకు భారీగా ఇచ్చారనేది రాసుకొచ్చారు. సో వైసీపీ హయాంలో జరిగిన గనులు ఇసుక కుంభకోణంలో అప్పుడు ఎవరైతే ఎగ్గొట్టారో వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇస్తోంది ప్రభుత్వం. ఇక జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి 21% వృద్ధి. వృత్తి పన్ను వసూళ్లలోనూ 42.3% వృద్ధి. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 21% అధికంగా జీఎస్టీ వసూళ్లు వచ్చాయంటండి. 2024 ఆగస్టులో 3298 కోట్లు ఉంటే 2025 ఆగస్టులో 3989 కోట్లు ఉన్నాయి. భారీగానే పెరిగింది జీఎస్టీ వసూళ్ళు. ఇక కొత్త పారిశ్రామిక లోకం, వినూత్న ఆలోచనతో వచ్చేవారికి రతన్ టాటా హబ్ ఆహ్వానం. దీనికి అనుసంధానంగా 5 స్పోక్ సెంటర్లు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ఏర్పాటు. నువ్వు వేగంగా నడవాలంటే ఒంటరిగా నడవాలి, మీరు చాలా దూరం నడవాలనుకుంటే కలిసి నడవండి. ఇది పారిశ్రామికవేత్త రతన్ టాటా పలుకులు. ఇవి అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం సుస్థిరంగా నడిపిన ఆయన అనుభవ పాఠాలని యువ పారిశ్రామికవేత్తలకు బోధించే కేంద్రమే
అమరావతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. వినూత్న ఆలోచనలతో రండి, పారిశ్రామికవేత్తలుగా తిరిగి వెళ్ళండి అంటూ ఈ హబ్ యువతను ఆహ్వానిస్తోంది. బాగుంది కదా. వినూత్న ఆలోచనలతో ఎవరైనా వస్తే తొలుత ఇంక్యుబేషన్ బృందం క్రియాశీలం అవుతుంది. వారి ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లడంలో సాయం అందిస్తుంది. వారికి వెంచర్ క్యాపిటల్ అందేలా చర్యలు తీసుకుంటుంది. పెట్టుబడులు పొందేందుకు మార్గాలను సూచిస్తుంది. 3 లక్షల నుంచి 50 లక్షల వరకు స్టార్టప్కు ప్రభుత్వం నుంచి అందే అవకాశం ఉందని కూడా ఇచ్చారు. బాగుంది. సో వీలైతే ఎవరికైనా వినూత్నమైన ఆలోచనలు ఉంటే ఈ ఇన్నోవేషన్ హబ్కు వెళ్ళే ప్రయత్నం చేయండి. సిబిఐ పెండింగ్ కేసులు 7072. సివిసి వార్షిక నివేదిక. అదేంటి సార్, ఎంతసేపు మీ 11 కేసులే పెండింగ్లో ఉన్నట్టు మాట్లాడతారో, అంతా ఇన్ని ఉంటేను. సో దేశవ్యాప్తంగా 7072 కేసులు పెండింగ్ ఉంటే అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 కేసులు ఉన్నాయని ఈనాడులో సెటైరికల్గా ఒకటి గుర్తించారనమాట. ఒకటి సెటైరికల్గా రాసుకొచ్చారు. సో సిబిఐ పెండింగ్ కేసులు 7072 ఉన్నాయి దేశంలో. ఇక అడ్డగోలు పనులకు పంచాయతీ నిధులు. పొంగనూరు రేంజ్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇష్టారాజ్యం. అనుమతులు లేకుండా అటవీ భూముల్లో రోడ్లు. కుటుంబ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నాడు మంత్రిగా అధికార దుర్వినియోగం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు అందిన ఫిర్యాదు. సో గతంలో గనుల శాఖ, విద్యుత్ శాఖ వంటి కీలకమైన శాఖలకు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అటవీ శాఖ కూడా ఆయన మంత్రి కదా, ఆయన అడవుల్లో తన సొంత సామ్రాజ్యంగా భావించి పంచాయతీ నిధులతో రోడ్లు వేసుకున్నారంట తన ఫామ్ హౌస్కు వెళ్ళడానికి. అది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి ఒక ఫిర్యాదు అందింది. వైకాపా సర్కారు హయాంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2గా పెట్టరేగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నాడు అటవీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన అడవుల రక్షణలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం విధ్వంసానికి తెగబడ్డారు. సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి పొంగనూరు రేంజ్ పరిధి రక్షిత అటవీ ప్రాంతాల్లోనూ అనుమతులు లేకుండా పలు రోడ్లు నిర్మించారు. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను వ్యవహరించిన పెద్దిరెడ్డి ఈ రోడ్ల నిర్మాణానికి ఆసియా అభివృద్ధి ఏడీబీ నిధులు మంజూరు చేయించుకున్నారు. తన కుటుంబ సంస్థ అయిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కే ఈ పనులు కట్టబెట్టారు. అబ్బబ్బబ్బబ్బా. ఆయన మంత్రి, ఆయన సంతకంతో నిధులు మంజూరు చేశారు. పోనీ బయట వాళ్ళకి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారంటే బయట వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళ సంస్థకే కాంట్రాక్ట్ ఇచ్చారు. పోనీ ఏమైనా పనులు ఊర్లకు ఉపయోగపడేలా చేశారంటే లేదు, అటవీ ప్రాంతంలో పంచాయతీ నిధులతో రోడ్లు వేశారు. ఎంత ఉల్లంఘన తెలుసా అది, ఎంత పెద్ద నేరం తెలుసా. సో తవి చూస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక నేడు రేపు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఆగస్టులో 39% అధిక వర్షపాతం నమోదైందంటండి. ఇక గుంటూరు జీజీహెచ్లో నకిలీ వైద్యురాలి హల్చల్. అదేంటి, గవర్నమెంట్ హాస్పిటల్లోనే నకిలీ వైద్యురాల? వైద్యులు ధరించే తెల్లకోటు, మెడలో స్టెథోస్కోప్తో నకిలీ వైద్యురాలు గుంటూరు సర్వజన ఆసుపత్రిలో హల్చల్ చేసింది. గుంటూరు రూరల్ మండలానికి దాసరపాలెనికి చెందిన దొడ్డా జ్యోతి సోమవారం సాయంత్రం ఆసుపత్రిలో చిన్నపిల్లల విభాగానికి వైద్యురాలు వేషధారంలో వచ్చింది. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ తల్లిదండ్రులతో మాట్లాడుతుండగా విధుల్లో ఉన్న వైద్య విద్యార్థులు గమనించి విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. సాక్షి పత్రికపై కేసు. నేరపూరిత కుట్ర, విద్వేషాలు రెచ్చగొట్టారంటూ అభియోగాలు. పోలీసు అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు. సో ఇదిగోండి, అర్ధరాత్రి సాక్షిపై దాడి. ఎందుకంటే నిన్న మొన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది. పోలీసు అధికారులు డిఎస్పీల నుంచి ఏఎస్పీలుగా ప్రమోషన్ అవ్వడానికి ఉన్నతాధికారులు లంచం అడుగుతున్నారు. ఆ లంచం ఇవ్వలేదు కాబట్టి ఫైల్ పెండింగ్లో పెట్టారని నిన్నే అనుకుంటా వార్త. ఒక్కసారి చూద్దాం. ఆ వార్త రాసినప్పుడే అనుకున్నా అది ఒక పిచ్చి వార్త. ఇదిగో పైసామే ప్రమోషన్ అని నిన్న రాశారు. రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి. డిఎస్పీలకు అదనపు ఎస్పీల పదోన్నతిలో మెలిక. ఎందరో యాక్తాట్పైకి వచ్చి ఒక నెంబర్ వెల్లడి, అది కేవలం 10%మేనని సదర్ కార్యాలయం స్పష్టీకరణ అని చెప్పి పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట అని, అంటే పదోన్నతుల కోసం లంచాలు అడుగుతున్నారు అని నిన్న ఒక వార్త రాశారు. సో దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మీరు తప్పుడు వార్త రాశారు, ఫేక్ వార్త రాశారు అని చెప్పి సాక్షి మీద నిన్న కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అవడంతో ఆ ప్రతి పట్టుకొని సాక్షి ఆఫీస్కి వెళ్ళి రాత్రి చెక్ చేశారనమాట. అర్ధరాత్రి సాక్షిపై దాడి. విజయవాడలో ప్రధాన కార్యాలయంలో పోలీసుల హల్చల్. అర్ధరాత్రి అంటే ఏ టైము? 12, 1 గంట దాటాక. కానీ ఇక్కడ పోలీసులు 10:30, 11 ఆ టైంకి వెళ్ళారు. పాత్రికేయులు సిబ్బందిపై ప్రశ్నల వర్షం. జనం పక్షాన గలమెత్తుండడంతో గొంతు నులిమే కుట్ర.
పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ నిరంకుశ చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలపై అక్షర సమరం సాగిస్తున్న సాక్షిపై తొలి నుంచి చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు. ప్రజా వ్యతిరేక విధానాలపై అక్షర సమరం ఏంటో ఈ పెద్ద పెద్ద వార్తలు. అక్షర సమరం అంట, ప్రజా వ్యతిరేక విధానం అంట, ప్రజల పక్షాన గలమెత్తడం అంట. ఓహో. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసు. అర్ధరాత్రి 12:30 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు హల్చల్ చేశారంటండి. సిబ్బంది పాత్రికేయులపై ప్రశ్నల వర్షం కురిపించారంట. అంటే ఆ టైంలో ఎందుకు వెళ్తారంటే డెస్క్ ఆ టైంలోనే పనిచేస్తుంది. సాధారణంగా ఈ పత్రికల్లో ఎడిటోరియల్ విభాగం అంతా కూడా అర్ధరాత్రి ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తారు. అందుకని ఆ టైంకి వెళ్ళారంట పోలీసులు. అది రాశారు. ఇక ఎగువన జోరు తగ్గిన ముంపులోనే లంక గ్రామాలు. భారత్కు సమయం మించిపోయింది. సుంకాలపై దిగొచ్చింది కానీ ఇప్పటికే ఆలస్యం. పిచ్చోడు మరో ఏదో. చైనా రష్యా అధ్యక్షులతో ప్రధాని మోదీ భేటీ వేళ భారత్పై అమెరికా కలహ వైఖరిని ప్రదర్శించింది. సుంకాల విషయంలోనూ మన దేశంపైన నిందారోపణలు మోపింది. రష్యా నుంచి చమురు ఆయుధాలను అధికంగా కొంటోందని అక్కసు వెళ్ళగక్కింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు వాణిజ్య సలహాదారు నవరో దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. 3 రోజులు ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ అధికారి సంజయ్. అమరావతిలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్. క్వాంటమ్ వ్యాలీలో 133 క్యూబిక్ సామర్థ్యంతో ఏర్పాటు. విట్ ఆవరణలో చిన్న క్వాంటమ్ కంప్యూటర్ అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. యాక్చువల్లీ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. ఐబీఎం అనేది మార్చి నుంచి వస్తుందని ఎప్పటి నుంచి చెప్తున్నారుగా. ఇక మనకు స్వచ్ఛ పురస్కారాలు అక్టోబర్ 2న రాష్ట్ర జిల్లా స్థాయిలో 1473 అవార్డులు. దేవాలయాలను హిందూ సమాజానికి అప్పగించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీహెచ్పీ ప్రతినిధులు. తెలుగువారంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలి. 2 రాష్ట్రాల ఎంపీలందరూ ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలి. ఇండియా కూటమి అభ్యర్థి పరిచయ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సో తెలుగు వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగు వారందరూ, తెలుగు ఎంపీలందరూ ఆయనకు ఓటు వేయాలన్నారు. ఇక్కడ పార్టీల ముద్ర ఉంటారుగా. అప్పుడు వెంకయ్యనాయుడు గారు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓటేశారా? కాంగ్రెస్ ఎంపీలు ఏమైనా ఓటేశారా? లేదు కదా. ఎవరి పార్టీ వాళ్ళది. సరే, ఇది పక్కన పెట్టేస్తే సాక్షిలో చూసుకుంటే, సాక్షిలో ఇదైంది. మంచం పట్టిన రాష్ట్రం ఫీవర్ వైరల్. కరెక్ట్. అన్ని చోట్ల కూడా వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ కురవడం, వాతావరణ మార్పులు, అనూహ్యమైన ముసురు పెట్టేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ప్రతి ఇంట జ్వరాలు, డెంగీ, మలేరియా బాధితులు, అస్తవ్యస్త పారిశుధ్యంతో సీజనల్ వ్యాధులు విజృంభణ. వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కార్. ఒరే బాబు రే, ప్రతి సంవత్సరం ఈ టైంకి సీజనల్ జ్వరాలు వస్తాయిరా బాబు. సీజనల్ జ్వరాలను కూడా సర్కారు, ప్రభుత్వం, చంద్రబాబు గారు దోమను తీసుకొచ్చారు, ఇంటింట్లో వదిలేశారు. ఆ దోమ పేరు చంద్రబాబు, అదే కుట్టేసిందని రాసుకోండి. మీ ఇష్టం కదా, రాసినా రాస్తారు. దానికి మనలో జ్వరాలు వచ్చాయి, వైరల్ ఫీవర్స్ వచ్చాయి. దానికి ప్రభుత్వానికి అంటగడుతూ ఫీవర్ వైరల్ మంచం పట్టిన రాష్ట్రం. వ్యాధుల నియంత్రణ చర్యలను గాలికి వదిలేసిన సర్కారు. ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యం, ఫీవర్ సర్వేలు పట్టవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, వస్తువుల కొరత. ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీస్తూ జేబులు గొల్ల చేసుకుంటున్న బాధితులు. అధికారిక లెక్కల ప్రకారమే గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగిన మలేరియా కేసులు. వైద్య, మున్సిపల్, పంచాయతీ శాఖల మధ్య లోపించిన సమన్వయం. మీరు మీటింగ్ పెట్టేయండి. లేదా డెంగీ గంటికలు, శ్రీకాకుళం జిల్లాలో ఓ మహిళ మృతి అని రాశారు. సో ఫీవర్స్ అయితే ఉన్నాయి. ఫీవర్స్ ఉన్నమాట వాస్తవమే. ఫీవర్స్ని కూడా ప్రభుత్వం మీదకు తోసేయడం అవివేకం, అజ్ఞానం. ఇక మర్చిపోయాను, పెద్ద ఆయన వర్ధంతి కదా ఈరోజు. పాట పాడదామా? చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అదే నా పాట. ఏమన్నా తప్పు పాడానా? రాజువయ్యా మహారాజువయ్యా, అదేగా పాట. ఆ 2 పాటలే. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి మొదలుకొని దాదాపుగా ఒక 7-8 ఏళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఆయన జయంతికి, ఆయన వర్ధంతికి ఎక్కడికి వెళ్ళినా ఈ 2 పాటలు మారుమోగిపోయాయి అనుకో. రాష్ట్రం మొత్తం మారుమోగిపోయాయి ఈ పాటలు. ఇప్పుడు ఎక్కడా లేవు. నిజానికి ఈ టైంకే పాటలు వినిపించేయాలి. ఇప్పుడు ఎక్కడా పాటలు వినట్ల. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు ఎక్కడా పాటలు వినబట్ల.
నిరంతరం మనుషుల కోసం, పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడడం కోసం బతికిన వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతినాడు. ఆయన వెళ్ళిపోయి 16 ఏళ్ళైనా కోట్లాది గుండెలు ఆయన నిత్యం తలుస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఆయన వెళ్ళిపోయాడని ఎలా అనగలం? ఆయన మనలోనే, మనతోనే, మన ఆత్మగా ఉన్నాడని ఆ మహానాయకుడిని స్మరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి రాసిన ప్రత్యేక వ్యాసం చరిత్ర చూసిన ఘోర విషాదం అంట. ఓకే, రాజశేఖర రెడ్డి గారు మరణించారు, 16 ఏళ్ళైంది. ఎనీవే, ఏదైనా సరే ఆయన పరిపాలన మాత్రం ఖచ్చితంగా పేదలకు మరిచిపోలేని స్వర్ణయుగమే. రాష్ట్రానికి ప్లస్ తన కొడుకుకి దోచిపెట్టడానికి, కంపెనీలు సృష్టించడానికి ఆయన అధికార దుర్వినియోగం చేశారు. కానీ నిజంగా పేదవాడికి ఆయన ఏం కావాలో అది ఇచ్చారు. వ్యవసాయానికి విద్యుత్ ఇవ్వడం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి. సో ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో మనం మంచి చెడు రెండూ చెప్పుకోవాలనుకున్నప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మంచిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా ఆయన్ని అప్రిషియేట్ చేయాలి పరిపాలన పరంగా. ఇక మాట నిలబెట్టుకుంటారా లేదా? సీఎం చంద్రబాబు నిలదీసిన ఉద్యోగులు ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్. లేకపోతే ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు. సిపిఎస్ ఉద్యోగుల చెలో విజయవాడలో ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరిక. ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటించిన ఏపీ ఎన్జీఓ సంఘం. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన ధర్నా చౌక్. వేలాదిగా తరలి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు. పాపం గత ప్రభుత్వంలో 1వ తేదీన జీతం ఇవ్వక, సిపిఎస్ రద్దు చేస్తామని రద్దు చేయక, పిఆర్సీ లేక, కనీస డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యోగులు కాళ్ళు బయట పెట్టడానికి భయపడ్డారు. చలో విజయవాడ పిలుపునిచ్చుకోరా, ఎక్కడికక్కడ రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో అరెస్ట్ అయిపోవడంతో ఇంటికే పరిమితం అయ్యారు, భయపడ్డారు. కానీ ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ధర్నాలు చేసుకుంటున్నారో, ఎంత స్వేచ్ఛగా నిరసన వ్యక్తం చేస్తున్నారో. ఇది గతానికి ఇప్పటికీ తేడా. ఇక ఆఫ్ఘన్ అల్లాడించిన భూ విలయం ఇందాక చెప్పుకున్నాం. కుప్పంలోనూ యూరియా కష్టాలు. కుప్పం ఏమైనా అమెరికాలో ఉందా మాస్టారు? కుప్పం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం యూరియా కష్టాలే కదా. అందులో కుప్పం ఏమి ప్రత్యేకం కాదు కదా. బొగ్గుమన్న అన్నదాతలు ఇప్పుడు రాష్ట్రం మొత్తం వేరు, కుప్పానికి మాత్రమే యూరియా ఇచ్చుకున్నారనుకో, అప్పుడేం రాస్తారు? కుప్పంలో యూరియా ఇచ్చేస్తున్నారు, చంద్రబాబు గారి స్వార్థం, ఆయన సొంత నియోజకవర్గానికి యూరియా ఉంది, మిగిలిన ఎక్కడా లేదు అని రాస్తారు. కుప్పంలో యూరియా కష్టాలుంటే కుప్పంలోనూ యూరియా కష్టాలు అని రాస్తున్నారు. రాష్ట్రం అంతా ఉన్న యూరియా కష్టాలు. బొగ్గుమన్న అన్నదాతలు సీఎం చంద్రబాబు ప్రార్థన చూస్తున్న కుప్పం నియోజకవర్గంలో రైతుల ఆందోళన. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత. తూర్పుగోదావరి జిల్లాలో క్యూలో చొప్పులు. ఉల్లి రైతు కన్నీరు మున్నీరు. క్వింటా ఉల్లి పండించడానికి 2000 ఖర్చు, 1200 ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఆత్మహత్యల శరణ్యం అంటూ మంత్రి ఎదుట రైతుల నిరసన. సో ఫస్ట్ పేజీ అయిపోయి, ఫస్ట్ పేజీ భరించడానికి ఎంత కష్టం ఉంది. ఇప్పుడు 2వ పేజీ కూడా భరిస్తాంలే, తప్పదు. మీరంటే మాకు ఇష్టం. ఓకే, వైరల్ ఫీవర్స్ ఉన్నాయని రాశారు. ఒక పెద్ద వార్త, పేజీ మొత్తం రాశారండి వైరల్ ఫీవర్స్ గురించి. ఓకే, రాయండి, పర్వాలేదు. సమస్యల మీద ఎన్నైనా రాయండి. ధైర్యంగా ఉండండి, అండగా నిలుస్తా. వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ సీఎం జగన్ భరోసా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విఐపి పాసులు జారీ చేశారు తెలుసా. అంటే తన నియోజకవర్గంలో ప్రజలను కలవడానికి ఆయన విఐపి పాసులు ఉంటేనే అనుమతించారంట. రాష్ట్రంలో 1,00,000 మంది దొంగ పింఛన్లు తీసుకుంటున్నారు. అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైఎస్ఆర్సీపీ నేతలు చీర కట్టుకుని బస్సు ఎక్కొచ్చు. మంత్రి అచ్చెన్నాయుడు వివాదాస్పదం కాదు. నేను కూడా అదే అన్నానుగా. మొన్న ఫ్రీ బస్సు అమలు కావట్లేదు అని అన్నప్పుడు నేను కూడా అన్నా, ఎవరైనా చీర కట్టుకొని మహిళా గెటప్ వేసుకొని బస్సు ఎక్కండి, ఫ్రీయో కాదో తెలుస్తుందని. అచ్చెన్నాయుడు గారు అదే అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు చీరలు కట్టుకుని ఉచిత బస్సు ఎక్కండి అంటూ కింజరాపు అచ్చెన్నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళేమో ఫ్రీ బస్సు అమలు కావట్లేదు అంటున్నారు. అమలు అవుతుందో లేదో తెలియాలంటే వాళ్ళు ఎక్కాలిగా బస్సు. 22 నుంచి ఎంబీబీఎస్ తరగతులు. ఓకే, దారుణ్ణి మహానాయకుడిగా చెప్పుకోవడం సిగ్గుచేటు. సుధాకర్ బాబు గారు వెన్నుపోటుదారుని మహానాయకుడిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని చేశారు. ఏమండి, మీరు చంద్రబాబు గారిని వెన్నుపోటుదారుడు అంటారు, మహానాయకుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. మీరు రాజశేఖర రెడ్డి గారిని మహానాయకుడు అంటారు. ఆయన ఒక కొడుక్కి 1,00,000 కోట్లు 1,000 కోట్లు దోచిపెట్టిన అటువంటి పాలకుడు అని వాళ్ళు అంటారు. ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సో మీరు మాట్లాడారు కాబట్టి మీ అభిప్రాయాలను మీ పత్రికలో కవర్ చేశారు. ఇది చదివేది ఎవరు ఉండరు. మీ వెనక తిరిగే వాళ్ళ కూడా చదవరు. ఆ విషయం మీకు తెలియదు, పక్కన పెట్టేద్దాం. ఇది అయిపోయింది. దమ్ముంటే సభకు రండి అయిపోయింది. చేయని చదువుకు సాయం. కూటమిలోనూ వైసీపీ నేతలదే రాజ్యం. ఇది వైసీపీ హయాంలో
ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న కాలనీల్లో చదును చేశారు కదా, గ్రావెల్ వేసి. అది చదును చేయకపోయినా సరే చదును చేసినట్టు బిల్లులు తీసుకున్నారు, లక్షల్లో బిల్లులు అడిగారు. అప్పుడు ఆ బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఆ బిల్లులు ఇప్పుడు క్లియర్ చేయమని ఒత్తిడి తెస్తున్నారంట. చూసారా, దాన్ని రాశారు. జగనన్న కాలనీలో నాడు ఉత్తుత్తి చదును, ఆ పనులపై తనిఖీలకు కూటమి ఆదేశం. అయినా వారికి బిల్లులు ఇప్పించేందుకు హౌసింగ్ లోన్ కొందరు అధికారులు ఉత్సాహం. కోర్టుకు వెళ్లే వైసీపీ నేతలకు పూర్తి సహకారం. తనిఖీల విషయం కావాలనే దాస్తున్న వైనం. దీంతో కోర్టుల్లో నేతలకు అనుకూల తీర్పులు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో జగనన్న కాలనీ కోసం గత ప్రభుత్వం కేటాయించిన స్థలం అప్పుడు ఇప్పుడు నీళ్లలోనే ఉంది. కాంట్రాక్టర్ ఒక్క ట్రాక్టర్ మట్టి కూడా పోయలేదు. అయినా చదును పనులు చేసినట్టు అప్పట్లో నమోదు చేయించుకున్నారు. ఆయన మండల వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాని అనుచరుడు కావడంతో అప్పట్లో అధికారులు తలొగ్గారు. జరగని పనులను జరిగినట్టుగా రికార్డు చేశారు. కొత్త ప్రభుత్వం రాగానే జగనన్న కాలనీలో చదును పనులకు తనిఖీలకు ఆదేశించింది. తనిఖీల బృందం ముత్తుకూరుకు వెళ్ళి చూసినా అక్కడ కాలనీలో స్థలం నీళ్లలోనే ఉంది. అయినా గత ప్రభుత్వంలో చేసిన పనులకు మొత్తం 25 లక్షల మేర బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్ళారు. అక్కడ పనులు జరగలేదని కోర్టుకు తెలిపి బిల్లును తోసిపుచ్చాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. 19 లక్షలు చెల్లించేశారు. అప్పుడంటే వైసీపీ ఒత్తిడితో తప్పులు. మరి ఇప్పుడేమైందని? ఆ 19 లక్షల్లో ఒక 4-5 లక్షలు లంచంగా తీసుకొని ఒప్పేసుకుంటారు అంతే. అదే కదా ఇక్కడ జరుగుతున్నది. అదే కదా మన రాష్ట్రానికి పెద్ద అగాధం. వాళ్ళు 10 లక్షలు తింటే వీళ్ళకు ఒక 3-4 లక్షలు లంచంగా ఇచ్చేస్తున్నారు. ఒరే మేము తిన్నాము, మీరు తినండి, బాగుపడండి అని. అదే ఒక పెద్ద సమస్య. ఇక కాళేశ్వరం అవినీతిలో హరీష్దే ప్రధాన పాత్ర. కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ. ఆయన సంతోష్రావు కలిపి ఆ అవినీతి అనకొండలు. వారిద్దరి వల్లే కేసీఆర్కు మరక. వాళ్ళ వెనక రేవంత్ రెడ్డి. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే తోలు తీస్తా. కేసీఆర్ కుమార్తె హెచ్చరిక. హరీష్కు బీఆర్ఎస్ బాసట. నేడో రేపో కవిత సస్పెన్షన్. ఇదంతా డ్రామా అండి. ఇదంతా ఏం కాదు, ఇదంతా డ్రామా. ఆమెకు ఈగో హట్ అయింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు తనకు ఇవ్వట్లేదని. సో ఆమె పార్టీలోనే ఉంటూ వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ భజన చేస్తున్నారు. కేసీఆర్ మహానుభావుడు అది ఇది అంటున్నారు. కానీ కేటీఆర్ అన్న హరీష్ రావు అన్న ఆమెకు పట్టట్లేదు. ఆమెకు పగ్గాలు ఇవ్వాలనేది ఆమె ఆలోచన. అందుకు ఇవ్వట్లేదు కాబట్టి ఆమె ఇలా రచ్చగెక్కుతున్నారు. ఆమెకున్న ఏకైక ప్లస్ ఏంటంటే నోరు, మాట్లాడడం. దాన్ని ఆమె సమర్థవంతంగా వాడుకుంటున్నారు. ఇక అద్దాల వంతెన నుంచి విశాఖ అందాల వీక్షణ. రాష్ట్రంలో తొలిసారిగా కైలాసగిరిపై స్కై బ్రిడ్జి ఏర్పాటు. విశాఖ తీరంలో సిద్ధమవుతున్న మరో పర్యాటక ఆకర్షణ. వావ్, స్కై బ్రిడ్జ్ అంటండి విశాఖ కైలాసగిరిలో. ఇక వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానిక తప్పనిసరి. 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ జీవో 33 సమర్థించిన సుప్రీంకోర్టు. హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత. 4 కేటగిరీలకు ప్రత్యేక మినహాయింపు. ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం. విజిలెన్స్ తనిఖీల్లో భారీగా బయటపడిన నిల్వలు. 2845 టన్నుల స్వాధీనం. 199 కేసులు నమోదు. ఎవరిని ఉపేక్షించొద్దు సీఎం చంద్రబాబు. ఉత్తర కోస్తాకు రెడ్ అలర్టు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. 4 జిల్లాలకు అతి భారీ వర్షాలంట. కోస్తాలో 5వ తేదీ వరకు ఆన్లైన్ రాశారు. ఇక ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు. ఆల్రెడీ ఓట్ల చోరీ అంశంలో రాహుల్ గాంధీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ప్రూఫ్ ఇచ్చారు. దాని మీద దేశవ్యాప్తంగా ఒక 15 రోజుల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. ఆయన కూడా వాటర్ అధికార యాత్ర చేస్తూనే ఉన్నారు. మరోవైపు మరో బాంబు బయట పెడతాను ఓట్ల చోరీ మీద. మేము బయట పెట్టే వివరాలతో మోదీ ముఖం చూపలేరు. బీజేపీ వాళ్ళు ఇందుకు సిద్ధంగా ఉండాలి. రాహుల్. బీహార్ సీఎం నితీష్ అవినీతి భీష్ముడు. తేజస్వి యాదవ్. పట్నాలో ముగిసిన వాటర్ అధికార యాత్ర. సో మరొకటి బయట పెట్టబోతున్నారంట, మరో ప్రూఫ్. ఇక త్వరలో 20 ఉద్యోగ నోటిఫికేషన్లు. వివిధ శాఖల్లో 80 పోస్టులు భర్తీ. ఫారెస్ట్ పరీక్షల్లో 3 తప్పులకు 1 మైనస్ మార్కు. వ్యక్తిగత వివరాలు తప్పుగా రాసిన వైట్నర్ వాడిన పేపర్లు ఇన్వాలిడ్. స్పోర్ట్స్ జాబితాలు వచ్చాక గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు. ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజబాబు. ఇక జీఎస్టీ వసూళ్ళలో 2977 కోట్లు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రజ్యోతి 2వ పేజీకి వెళ్దాం. రష్యా చమురుతో బ్రాహ్మణులే లాభపడుతున్నారు. రష్యాకు భారత్ ఓ లాండ్రీ వాళ్ళ. మళ్ళీ నోరు పారేసుకున్న నవారం. అమెరికా వాణిజ్య సలహాదారు. అదే సలహాదారులతోనే వచ్చిన సమస్య అంతా. సేమ్ గత 5 ఏళ్ళు కూడా పిచ్చి నిర్ణయాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. దానికి కారణం కొంత సలహాదారులు ఉండొచ్చు.
ఇక్కడ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో ఆ దేశం అతలాకుతలం అవుతుంది, ప్రపంచ వాణిజ్య సంబంధాలు చెడిపోతున్నాయి. దానికి కారణం ఇదిగో ఇటువంటి పిచ్చి సలహాదారులు. అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చేవాడు, ఇప్పుడు ఇదిగో ఈయన నవారో అంట, ఈయన కూడా మాట్లాడితే మీడియా ముందుకు వస్తున్నాడు. సేమ్ అవే లక్షణాలు కనిపిస్తున్నాయి, అవే అవలక్షణాలు కనిపిస్తున్నాయి. భారత్ చైనా మీరు సుంకాలు విధించండి, భారత్ చైనాపై మీరు సుంకాలు విధించండి. ఐరోపా సమాఖ్యపై అమెరికా ఒత్తిడి, భారత్ చైనా సంబంధాల్లో పురోగతి బేష్. వామపక్షాలు, షాంఘై సదస్సులో పాక్ ప్రధానికి పరాభవం, అమెరికా బెదిరింపులు సాగవు, జిన్పింగ్, ప్రపంచ శాంతికి భారత్ రష్యా స్నేహం కీలకం. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఆంధ్రప్రభలో ఇవి కాకుండా వేరే ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. నాడు ఎగిరిపడ్డారు, ఇప్పుడు సిద్ధమా? అసెంబ్లీలో చర్చకు నేను రెడీ, మీరు వస్తారా? పుతిన్తో భేటీ. అమరావతి వైపు ఐటీ దిగ్గజ సంస్థలు చూపు. 2000 చదరపు అడుగుల్లో ఏర్పాటు, చదరపు అడుగుకు 30 రూపాయలు అద్దె, 133 క్యూబిట్ 5K గేట్స్ సామర్థ్యంతో కంప్యూటర్, ప్రభుత్వానికి 4 ఏళ్ల పాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైము అంగీకరించిన ఐబీఎం. అటు విట్ క్యాంపస్లో చిన్న తరహా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, 6 కోట్లతో ఏర్పాటు చేయనున్న బెంగళూరు సంస్థ. ఓకే, కాంగ్రెస్సే ఓట్ చోర్. ఇప్పుడున్నది నకిలీ పిల్ల కాంగ్రెస్, దేశాన్ని దోచుకు తిన్నారు, రాహుల్కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఆంధ్రప్రదేశ్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తిడితే ఎవడు పట్టించుకుంటాడు? మీ పెద్దలు పట్టించుకుంటారు. ఇక బ్లాక్లో ఎరువులు, ప్రభుత్వం ఉక్కుపాదం, సీఎం ఆదేశాలతో మమ్మల్ని తనిఖీలు, 3 రోజుల కస్టడీగా ఐపీఎస్ సంజయ్, ఏసీబీ కోర్టు ఉత్తర్వులు, నేటి నుంచి విచారించనున్న అధికారులు. అప్పన్నకొండపై ఇంటి దొంగలు, హుండీ లెక్కింపులో చేతివాటం, 55,500 చోరీ చేశారంట, సీసీటీవీ ఫుటేజ్లో గుర్తించారంట. ఇక ఎడ్యుకేట్ గర్ల్స్కు మెగసెస్ అవార్డు, భారతీయ ఎన్జీఓకు ప్రతిష్టాత్మక పురస్కారం, గ్రామాల్లో బాలికా విద్యలో కృషి గుర్తింపు, నవంబర్ 7న మనీలాలో అవార్డు ప్రదానోత్సవం. ఓకే, గుడ్. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వివిధ వార్తాంశాలు. చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. సో మీరందరూ కూడా లైక్ చేయాలి, ప్రతి ఒక్కరూ లైక్ చేసిన తర్వాతనే ఎగ్జిట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.